ఇంకా ఇంకా నా జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఒక 2-3. సో వాళ్ళు ప్రప్రథమంగా నేను జనార్దన్ సార్కి ఆ క్రెడిట్ ఇస్తాను. ఎందుకనంటే అప్పటి వరకు కూడా అంటే నాకు మెంటల్ ఐక్యూ ఎక్కువ ఉండేది, కానీ నేను దాన్ని ఉపయోగించట్లా. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ 4th యూనిట్ వచ్చింది. అప్పుడు పిఎస్ ఫిజికల్ సైన్స్లో 9 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళందరినీ లేచి నుంచోమన్నారు సార్. ఇన్సిడెంటల్లీ నాకు తక్కువే వచ్చాయి. సో అప్పుడు నేనేం చేశానంటే అందరితో పాటు నుంచున్నాను. సార్ అందరినీ దెబ్బలు కొడుతూ వస్తున్నారు. నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు పక్కన ఉన్నా అని చెప్పారు. నేను అనుకున్నాను నాకు స్పెషల్ కోటింగ్ ఉందేమో అనుకున్నా. కానీ అందరిని కొట్టిన తర్వాత సార్ నన్ను నుంచోబెట్టి స్టేజ్ మీదకి పిలిపించి, వీడున్నాడు కదా, వీడు మీ అందరికంటే తెలివైనవాడు, మీ అందరికంటే చాలా తెలివైనవాడు. కానీ సమస్య ఏంటంటే వాడికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించడం అన్నారు. నన్ను కొట్టలేదు, తిట్టలేదు. ఆ మాట అని చెప్పేసి పోయి కూర్చో అన్నాడు. ఇంకా ఆ మాట నాకు అదొక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చింది. నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ అంటే ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా నన్ను ప్రోత్పన్నం చేసింది. వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచిస్తూ ఉన్నా, ఇంటికి వచ్చాను ఆలోచిస్తూ ఉన్నా, మా నాయన పిలుస్తుంది ఆలోచిస్తున్నా. అట్లా ఒక 3-4 రోజులు ఆలోచిస్తాను కూర్చున్నా. తర్వాత ఇంకా పుస్తకం తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. తర్వాత నాకు 10th క్లాస్లో 300 చేంజే వచ్చాయి, అంత ఎక్కువ స్కోర్ ఏం రాలేదు. తర్వాత ఆయన అన్న మాట ఏదైతే ఉందో అది నాకు ఇంకా అది బర్నింగ్ డిజైర్ లాగా, ఒక స్పార్క్ లాగా, ఒక ఆటం బాంబుకి ఒక చిన్న స్పార్క్ ఇస్తే అది పెద్ద విస్ఫోటనాన్ని కలిగిస్తుంది. అలా నాలో ఉన్నటువంటి మెంటల్ ఐక్యూని ఆ స్పార్క్ ఏదైతే ఉందో అది విస్ఫోటనం లాగా వ్యాపించినట్టు చేసింది. అలా నేను ఇంటర్మీడియట్లో చదివి వొకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది.